విజయవాడలో కూడా వైట్ టాప్ రోడ్ల విధానాన్ని అమలు చేయాలని కార్పొరేటర్ల బృందం ప్రతిపాదించింది. దక్షిణ భారతదేశ విజ్ఞాన యాత్రలో భాగంగా తాము వివిధ నగరాల్లో అవలంబిస్తున్న నూతన విధానాలను విజయవాడ నగరంలో కూడా అమలు చేసేందుకు కృషి చేస్తామని వీఎంసీ డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం అన్నారు. వీఎంసీ కార్పొరేటర్లు ఇటీవల దక్షిణ భారత విజ్ఞాన యాత్ర పూర్తి చేసుకున్నందున గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 21న ప్రారంభమై సుమారు 2 వారాల పాటు యాత్ర జరిగిందన్నారు. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వైట్ టాప్ రోడ్లు వేస్తున్నారని, ఇవి ఎక్కడైనా రోడ్డు మరమ్మతులకు గురైతే సంబంధిత ప్రదేశాల్లో పూర్తిగా గత రోడ్డు ఆనవాళ్లు తీసేసి పూర్తిగా కాంక్రీట్ తో వేస్తారని, ఇలా చేయడంతో 25-30 ఏళ్ల వరకు రోడ్ల నిర్వహణ తక్కువగా ఉంటుందని, ఇలాంటి విధానాన్ని నగరంలో కూడా అమలయ్యేలా కమిషనర్ కు వివరించామన్నారు. మురుగునీటి వ్యర్థాల నిర్వహణ, స్టామ్ వాటర్ డ్రైన్లలో మొక్కల పెంపకం ద్వారా కాలుష్య నివారణ, మైసూర్ కార్పొరేషన్ లో కొండ ప్రాంత వాసులకు ల్యాంపింగ్ నెట్వర్క్ ద్వారా రోజుకు 8 గంటల తాగునీటి సరఫరా విధానాన్ని వివరించి ఇక్కడ కూడా అమలుకు ప్రతిపాదనలు చేస్తామన్నారు. ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం మాట్లాడుతూ నాగర్ కోయల్ కార్పొరేషన్, కొచ్చి నగర పాలక సంస్థ పర్యటన అంశాలను వివరించారు. సమావేశంలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి చంటి చలపతి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. 100 కిలోమీటర్ల ద్వారా సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నీటిని శుద్ధి చేశారు. అది కూడా నచ్చింది. అది కూడా మీ ప్రాంతంలో మా ఈ డి గారు వివరిస్తారు. నెక్స్ట్ మేము మైసూర్ కార్పొరేషన్ చూసాము. మైసూర్ కార్పొరేషన్ కూడా కావేరీ డ్యామ్ నుంచి వాటర్ వచ్చేది ఏదైతే ఉందో అక్కడ దాన్ని ఎక్కువగా వాడుకుంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా హిల్ ప్రాంతంలో కూడా అందరికీ వాటర్ వస్తాం కూడా జరుగుతుంది. అలాగే మేము మధుర కార్పొరేషన్లో కూడా కొన్ని వాళ్ళు ఏంటంటే బస్ స్టాండ్ కూడా అక్కడ మనకు వెసులుబాటు ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఒక ప్లేస్లో 5 అంతస్తులు నిర్మించి 2 అంతస్తులు పార్కింగ్, 3 అంతస్తులు అది మెయింటైన్ బై కార్పొరేషన్. అది గవర్నమెంట్ మెయింటెనెన్స్ కాదు, కార్పొరేషనే మెయింటైన్ చేసినట్టు వెసులుబాటు ఇచ్చారు. దానికి వచ్చిన అద్దులు కానీ లేదంటే ఏ ఫీజులు అన్నా కానీ టోటల్గా కార్పొరేషన్కి వెళ్ళేటట్టు వాళ్ళు అది అధునాతంగా నిర్మించారు. అది కూడా చూసి వచ్చాము. అలాగే నాగర్కోయిల్లో కూడా అలా ఒక కాంప్లెక్స్ నిర్మించారు. అది కూడా మెయింటైన్ బై కార్పొరేషన్. బౌలంతా కాంప్లెక్స్ నిర్మించారు. అది కూడా కార్పొరేషన్ గవర్నమెంట్ లేకుండా కార్పొరేషన్కి వెసులుబాటు ఇచ్చినట్టు నిర్మించారు. అది కూడా చూసాము. అలాగే మేము తిరువనంతపురంలో కూడా మల్టీ స్టోరేజ్ కార్ పార్కింగ్ ఒకటి ఇచ్చారు. అది కూడా మెయింటైన్ బై కార్పొరేషన్. అలాగే ఎందుకంటే వేస్ట్ వాటర్ వదిలేస్తాం పోతూ ఉంటుంది. ఆ వేస్ట్ వాటర్ను కూడా మళ్ళీ అధునాతిక పద్ధతిలో దాన్ని క్లీన్ చేయించుకొని ఆ ఉన్నటువంటి వాటర్ని ప్లాంట్స్కి వాడటం అనేటువంటిది కూడా చాలా చాలా బాగా ఉందనేటువంటిది మేము గమనించాము. అలాగే మైసూర్ కార్పొరేషన్ వచ్చేప్పటికి అక్కడ ఉన్నటువంటి వార్డులు 84 వార్డులుగా ఉన్నాయి. మరి దానిలో 9 జోన్లు. పారిశుధ్య నిర్వహణ అయితే అవ్వచ్చు, ప్రాజెక్టులు అయితే అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనేటువంటిది మేమందరం వాళ్ళు చెప్పినటువంటి మా ప్రాజెక్ట్ విషయంలో మేమందరం కూడా చాలా చూసాము, చాలా బాగున్నాయి. అలాగే 4 ప్రదేశాల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు. నిజంగా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏంటంటే ప్రత్యేకంగా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఒకవేళ నీరు అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఇదేంటంటే ఈ పర్యవేక్షణ అనేటువంటిది చాలా చాలా బాగుంది అనేటువంటి కార్యక్రమం అక్కడ మాకు అనిపించింది. ఎందుకంటే పర్యవేక్షణ లేకపోతే ఏది కూడా మనం చేయలేం. కొన్ని చోట్ల అయితే కమాండ్ కంట్రోల్ నుంచి మన వేస్ట్ కానివ్వండి, లేకపోతే వాటర్ ఎక్కడ లీకేజ్ అవుతుందా, లేకపోతే వాటర్ వేస్ట్ అవుతుందా, లేకపోతే వాటర్ రానివ్వటువంటి పరిస్థితి, లేకపోతే చెత్త తీసుకెళ్తున్నారా తీసుకెళ్ళలేటువంటి మానిటరింగ్ కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో కమాండ్ కంట్రోల్ నుంచి వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మరి అది కూడా చాలా చాలా బాగుంది అనిపించింది. మరి దాన్ని కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసే విధానంగా ముందుకెళ్దామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మదురై కార్పొరేషన్ త్రాగునీరు, గతంలో 2 పూట్ల త్రాగునీరు ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు గత కొన్ని నెలలుగా మరి సుమారుగా 2000 కోట్ల రూపాయలతో మరి అమృత్ పథకం ద్వారా 24 గంటలు కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి సదుపాయాలు ఈ మధ్యనే మదురై కార్పొరేషన్లో తీసుకొచ్చామని అక్కడ అధికారులు కూడా చెప్పారు. అలాగే దీనికి 2 కోట్ల